పెళ్లి ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న చిత్ర మాయ కాదన్న విషయం అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఇక డమ్మీ మాయ అని తెలవగానే రుద్రాణి ఉండి, ఇంకా చిత్రాని ఇక్కడ కనబడకుండా వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలవదు, అసలు ఇంకా జీవితంలో ఎప్పుడు రాకూడదు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. అప్పుడు చిత్ర ఉండి, నువ్వు ఇస్తానన్న డబ్బులు నాకు ఇవ్వనే లేదు, నాకు ఇంకా ఏమీ ముట్టలేదు, నేను ఎందుకు వెళ్తాను దూరంగా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణితో. రుద్రాణి ఆ మాటలు విని, నువ్వు నాతోనే శపథం చేస్తావా అని చెప్పేసి తన కుతికే అలా పట్టుకొని అలా వెనక్కి తీసుకెళ్ళి గోడకైతే అలా పెట్టేసి బాగా తిడుతూ ఉంటుంది. తిట్టినా కూడా చిత్ర ఉండి, అవును మీరు నన్ను తీసుకొచ్చారు కదా, ఇంకేమైనా చేస్తే మీరే మమ్మల్ని నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అని చెప్పేసి నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఇంకా రాహుల్ అయితే డోర్ వేస్తాడు. తను మాత్రం కుతిక బాగా పిసుకుతూ ఉంటుంది. పిసికి ఇంకా ఇలా అంటూ ఉంటుంది రుద్రాని, ఇంకా నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను, అప్పుడు నిజం నువ్వెవరికి చెప్తావు అని చెప్పేసి తన గొంతుని అలా గట్టిగా పట్టుకొని నొక్కిస్తూ ఉంటుంది రుద్రాని. ఇంకా అప్పుడు చిత్ర ఏం చేసేది లేక తన గొంతునైతే అలా విడిపించుకుంటూ ఉంటుంది. రుద్రాని మాత్రం, నాతో పెట్టుకుంటే ఊరుకొని చెప్తున్నాను, నాతోనే నాటకాలు ఆడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా చిత్ర మాత్రం తన గొంతుని వదిలించుకొని అక్కడ ఉన్న తన బ్రీఫ్ కేస్ పట్టుకొని ఇంకా వెళ్ళడానికైతే చూస్తూ ఉంటుంది. రుద్రాని మాత్రం ఇంకా అక్కడే నిలబడి అలా చూస్తూ ఉండిపోతుంది. తను అది అలా పట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే డోర్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది చిత్ర. చిత్ర వెళ్ళిపోతున్నా కూడా రాహుల్ రుద్రాని అక్కడే ఉండి తనని ఆపకుండా చూస్తారు. ఎందుకంటే తను వెళ్ళిపోవడమే కావాలి వాళ్ళకి, ఇంకా తనకి డబ్బు ఇవ్వకుండా వదిలించుకున్నాంలే అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు. చిత్ర మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కనీసం నా ప్రాణాలైనా దక్కుతాయి అన్నట్లుగా ఇంకా అక్కడి నుంచి అయితే ఆ బ్రీఫ్ కేస్ పట్టుకొని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి చిత్ర వెళ్ళే సమయంలో ఎవరైనా ఇంటికి వస్తారా, మరి చిత్ర సంగతి చెప్పాలి అన్నట్లుగా చూస్తూ ఉన్నారు కదా అక్కడ రాజ్ ఇంకా రుద్రాని, రాజ్ ఇంకా కావ్య వాళ్ళందరూ. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు ఎవరు రాకుండా ఉంటే ఇంకా ఇక్కడ రుద్రాని రాహుల్ సేపు, లేదంటే వీళ్ళ పేర్లు ఎక్కడ బయటపడతాయో అని ఇక్కడ రుద్రాని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి చిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా, లేదంటే ఇంకెవరికైనా చిక్కుతుందా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.